మిత్రమా, భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో, వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలనేస్తమా. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వల్ల మన స్వభావం మారిపోవచ్చు. అందుకే నేస్తమా, వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి నేస్తమా. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్తారు. అర్థమైందనుకుంటా. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకల జ్ఞానులు కావాలి కదా నేస్తమా. స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి. తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి నేస్తమా. ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు కదా. నీలో లేనిది బయటేమీ కూడా లేదు నేస్తమా. బయట ఉన్నదంతా నీలోనే ఉంది కదా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోనేస్తమా, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం నేస్తమా. బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచే తప్పులేదు మిత్రమా. కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయటమే. ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకడం చాలా కష్టం. రక్త సంబంధమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఏ సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైన ఉండాలి, లేదా వాళ్ళు ఎక్కడ దూరమైపోతారని బాధైన ఉండాలి. అర్థమైందనుకుంటా. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోనేస్తమా, అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు నేస్తమా. జీవితంలో ఆ ఇద్దరూ చాలా ముఖ్యం. అర్థమైందనుకుంటా. మిత్రమా, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి సమయం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనావస్థని, జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటి అన్నింటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే నేస్తమా. నీ దారిలో ముళ్ళు ఉన్నాయని పైన మాపకో, నీ లక్ష్యం దూరం అవుతుంది. నీపైన విమర్శల్ని ఆశీర్వాదాలుగా, నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా, ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలే, ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో ముందడుగు వెయ్యు. ఒక నెల లేట్ అవ్వచ్చేమో కానీ విజయం వచ్చి నీ కాళ్ల ముందు ఉంటుంది నేస్తమా. నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కును వేలేసుకుంటారు. అది గెలుపంటే. వెక్కిరింతను చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించిన ఫలితముండదు. మిత్రమా, అసూయతో బ్రతికేవాడికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవాడికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు మిత్రమా. నీ కలల ప్రపంచానికి స్వాగతం పలుకు. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, దానగుణం కలవారు పేదవారవడం, ధనవంతులు పిసినుగొట్టులవ్వడం, పాపాత్ములు దీర్ఘాయుష్యు కలిగి ఉండడం, పుణ్యాత్ములు అల్పాయుష్కులై మరణించడం, హీనబుద్ధి కలవారు అధిపతులవ్వడం, మంచివారు సేవకులవ్వడం, ఈ 6 గుణాలు కలియుగంలో ప్రబలంగా కనిపిస్తాయి. కాదంటారా? ఒక బలమైన సంఘటన చాలు అనేక సంవత్సరాల అనుభవం పొందుతుంది జీవితం. అనుభవం రావడానికి వయస్సుతో పనిలేదు. మనిషికి ఎదురుపడే ఎదురు దెబ్బలు చాలు ఎన్నో పాఠాలను, గుణపాఠాలను నేర్పిస్తాయి. మిత్రమా, ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇస్తుంది కదాని
పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది నేస్తమా. మన ఊరి వాగులో ఎంతసేపైనా ఈత కొట్టు, జలకాలాడు, బాగానే ఉంటుంది. కానీ సముద్రపు నీటిలో ఎంతసేపు ఈత కొట్టినా మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేయవలసిందే కదా. అందుకే మన వారితో బయట వారితో ఎలా మసులుకోవాలో తెలుసుంటే చాలా మంచిది నేస్తమా. అర్థమైందనుకుంటా. వ్యర్థం ఒక విషం వంటిది. గతించిన విషయాల పట్ల ఆలోచించడం దుమ్ము ధూళి వంటిది నేస్తమా. అనారోగ్యాన్ని కలిగించే వీటి నుంచి మనసును దూరంగా ఉంచండి. కొన్ని వేల వృధా ఆలోచనల తర్వాత మాత్రమే మంచి ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు వెంటనే అమలుపరచాలనేస్తమా. అలా అమలుపరిచిన వాళ్ళే విజేతలవుతారు. అమలుపరచకుండా సమయం వృధా చేసి చివరికి ఏమీ సాధించలేక చాలామంది నిరాశలో జీవిస్తూ ఉన్నారు. మిత్రమా, అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాల దగ్గర నువ్వు కాంప్రమైజ్ అవుతున్నట్లే. నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులను మీరు పట్టించుకోకుండా బంధానికి ఎక్కువగా విలువనిస్తున్నారని అర్థం నేస్తమా. మహాత్ములు ఒక నిమిషం బాధపడితే నువ్వు 1 సంవత్సరం బాధపడాల్సి వస్తుంది. మహాత్ములకు ఒక రోజు అశాంతిని కలిగిస్తే నీవు జన్మంతా అశాంతి పడవలసి వస్తుంది. పాముకి కోపం వచ్చి కరిస్తే 1 జన్మ మాత్రమే వ్యర్థమవుతుంది. మహాత్ములకి కోపం వచ్చి శాపం పెడితే కొన్ని జన్మలే వ్యర్థమవుతాయి నేస్తమా. భక్తి అంటే గొంతు పోయేలా చేసే భజనలు కాదు. నెట్టుకుంటూ ఇతరులను తిట్టుకుంటూ చేసుకునే దర్శనం కాదు. కడుపు మార్చుకుని చేసే ఉపవాసము కాదు. పిండి వంటల మొత్తం ముందుంచి కోరికలతో యాచించడం కాదు. వారాలు తిథులు నీకు లాభం చేకూరే రోజు వెళ్ళి మొక్కే మొక్కులు కాదు. భక్తి అంటే భగవంతుడికి నిన్ను నువ్వు సమర్పించుకోవడం. ఏది జరిగినా నీ మంచికి అనుకుని నీ చుట్టూ ఉన్న సమాజం మంచి కోరడమే అసలైన భక్తి నేస్తమా. పరిస్థితులను బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అది వస్తువులైనా, మనుషులైనా, బంధాలైనా. అందుకే అన్నింటికీ సిద్ధంగా ఉండేలా మనసుకి సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. కాదంటారా? ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ మనసుల్లో ప్రేమండకపోవచ్చు. కానీ హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ చెదిరిపోకుండా ఉంటుంది నేస్తమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఈ 3 విషయాలను భర్తలు భార్యలకు తెలియకుండా రహస్యంగా ఉంచాలి. అవేంటంటే, 1. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు. తన భర్త పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు తన భార్యతో ఎప్పుడూ చెప్పరాదు. ముఖ్యంగా తన మొదటి ప్రేమ గురించి అస్సలు చెప్పరాదు. లేకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. అంతేకాకుండా భార్యకు భర్తపై ఉండే నమ్మకం కూడా ప్రేమ కూడా తగ్గిపోతుంది. 2. బలహీనతలు. భర్త తన బలహీనతను ఎట్టి పరిస్థితుల్లో కూడా తన భార్యతో పంచుకోరాదు. లేదంటే భర్త భార్య ముందు చులకన అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భర్త బలహీనతను అడ్డుపెట్టుకుని భార్య తన ఆధిపత్యాన్ని చూపించవచ్చు. నెంబర్ 3. సంపాదన. తన భర్త సంపాదనకు ఎంతని తెలుసుకోవడానికి ప్రతి భార్య కూడా ఆలోచన ఉంటుంది. కానీ తన భర్త సంపాదన పూర్తి వివరాలు భార్యతో చెప్పకూడదు. అలా చెప్తే భార్య వృధా ఖర్చులు ఎక్కువగా పెడుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు కూడా భర్త భార్య దగ్గర రహస్యంగా ఉంచితే ఆ భర్త జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నేస్తమా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.